Hi everyone, welcome to our channels. Today's video is టీఎస్ అండ్ ఏపీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇద్దరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో 100% యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ ఏంటంటే ఒక్కరోజు చాలా వరకు ఇప్పటివరకు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. లేకపోతే మొత్తం సిలబస్ చదవకుండా ఉండొచ్చు. సరే అంటే మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి గానీ, అందులో కొన్ని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది? ఏది ఎక్కువ రిపీటెడ్‌గా వచ్చిన క్వెషను అంటే మనకి ఇంకా తగ్గాలి. ఒక 30 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఆల్రెడీ మీకు ఇచ్చుంటే, అందులో ఒక 20 చదివితే చాలు. ఒక 10, 10 వదిలేసినా కూడా మేము చాలా రిలాక్స్‌గా అవుతాం అనుకుని చాలా మందికి అనిపిస్తూ ఉంటది. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఎలా వస్తాయి క్వెషన్స్ ఈ టైంలో చదవగలనా లేదా? ఫస్ట్ ఇయర్‌లో స్కోర్ వచ్చింది. బట్ సెకండ్ ఇయర్‌లో తగ్గేలాగుంది. మెయిన్ రీజన్స్ ఏంటి? ఇన్ని రోజులు మెయిన్స్ కొరకు కాన్సంట్రేషన్ చేసింది. ఈ 1 ½ డేలో అంటే 1 ½ డే ఆర్ 2 డేస్ 1 ½ డేనే వస్తుంది. ఈ 1 ½ డేలో చదవగలనా లేదా అని అందరికి ఒక పెద్ద డౌట్ ఉండుండొచ్చు. అది మీకు ఈ వీడియోలో క్లియర్ అయితది. ఇప్పుడు నేను ఇందులో మీకేం చేస్తా అంటే బ్లూ ప్రింట్ నుంచి ఏ యూనిట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యాలి? ఫస్ట్ ఏది చదవాలి? సెకండ్ ఏది చదవాలని చెప్తూ ఓకే. ఫస్ట్ యూనిట్ ఏం చదవాలి? సెకండ్ యూనిట్ చదవాలని చెప్తూ, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు మనకు 2015 నుంచి అప్ టు 2024 వరకు వచ్చిన క్వెషన్‌లన్నీ సెపరేట్‌గా ఇచ్చేస్తా. అవి మీరు ప్రిపేర్ కావడం వల్ల ఈజీగా 70 ప్లస్ అయితే గ్యారంటీ వస్తాయండి. 70 ప్లస్ వస్తాయి. ఫిక్స్ అది. 70 ప్లస్ అయితే గ్యారంటీ. 7 మార్క్స్ 6 ఈజీగా వస్తాయి. 4 మార్క్స్ క్వెషన్స్ కూడా 6 ఈజీగా వస్తాయి. 7కు 7, 7, 7 వస్తాయి గానీ, బై చాన్స్ అనుకున్నా కూడా 6, 6 గ్యారంటీ. మనకొచ్చేసి 2 మార్క్స్ క్వెషన్స్ 9 క్వెషన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఒక్కటే ఏమన్నా ట్విస్ట్ అడిగిస్తే ఇవ్వచ్చు. లేకపోతే లేదు. ఓకేనా? కన్ఫర్మ్ మీకిది యూజ్ అవుతుంది. రైట్. సో, మనం చూస్తే మనకు మ్యాథ్స్ 2ఏకి ఏంటిదండి మనకు పాస్ అయ్యే వాళ్ళు కూడా చూడండి. మనకెంత పాస్ 27 వస్తే చాలు. అవునా? జస్ట్ 27. 27/75 కదా! 27 రావడానికి ఫస్ట్ ఎవరైనా గూడా స్టార్ట్ చేసేటప్పుడు ప్రిపరేషను మీరు కాంప్లెక్స్ అండ్ డీమాయిస్ ఈ 2 యూనిట్లు ఫస్ట్ చదవండి. ఆల్ ఆఫ్ యూ కన్ఫర్మ్ మస్ట్ అండ్ షుడ్ బి ఆల్ ఆఫ్ యూ రీడ్ దీస్ 2 యూనిట్స్ ఇన్ ఫస్ట్. ఫస్ట్ ఈ 2 యూనిట్లే చదవండి. ఈ 2 యూనిట్లే ఎందుకు చదవమంటున్నానంటే, కాంప్లెక్స్ నంబర్స్‌లో ఒక 4 మార్క్స్ క్వెషన్ 2 టూవా ఎట్ ఎ టైమ్ చాలా డెడ్ ఈజీ టాపిక్ కాంప్లెక్స్ నంబర్స్. డినామినేటర్‌లో ఐ వాల్యూస్ ఉండొద్దు. అదే మన టార్గెట్ అనుకోని చదివితే చాలు. అంత ఈజీ టాపిక్ కాబట్టే, మిమ్మల్ని మస్ట్ అండ్ షుడ్‌గా ఫస్ట్ మీరు చదువుకోవాల్సింది కాంప్లెక్స్ అండ్ డీమాయిస్ అంటున్నా. నెక్స్ట్ కాంప్లెక్స్, డీమాయిస్ కంప్లీట్ కాగానే మరి ఇంకేం టాపిక్ చదవమంటారు సార్ అంటే, మై సజెషన్ నా సజెషన్ వచ్చేసి ప్రాబబిలిటీ అండ్ రాండమ్ వేరియబుల్. ఈ 2 కలిపి ఒకటే. ఎందుకు సార్ ఈ రెండే? మేము డల్లర్స్ సార్ అన్నా కూడా ఇవే చదవండి. రీజన్ ఏంటో చెప్తా చూడండి. ప్రాబబిలిటీలో హార్డ్‌లీ ఒక 30 క్వెషన్స్ ఉంటాయండి. 30 క్వెషన్స్ చదవగలిగితే హార్డ్‌లీ 30 క్వెషన్ చదివితే 7+4+4 రాయొచ్చు. అంటే 30 క్వెషన్స్ మళ్ళీ పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏదో లాజిక్స్ గుర్తుపెట్టుకునే అంత కూడా స్ట్రెస్ లేని టాపిక్స్. కాలిక్యులేషన్ మిస్టేక్స్ కూడా పోవు. రాండమ్ వేరియబుల్స్‌లో కూడా అంతే. 7+2 చాలా డెడ్ ఈజీ టాపిక్. ఒక 7 క్వెషన్ చదివితే 7 మార్క్స్ క్వెషన్‌లో ఒక 5-6 క్వెషన్ చదివితే 2 మార్క్స్ క్వెషన్ ఒకటి. మీరు 100% అటెంప్ట్ చేస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? అందుకే నేను ఈ క్వెషన్స్ మిమ్మల్ని చదువుకోమనడానికి రీజన్ అది ఫస్ట్ రీజన్. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి ఇవి 2 చదవడం వల్ల ఎన్నయిపోతున్నాయి 8 + 9 17 మార్క్స్. 15+9 24 మార్క్స్. 7+3 41 మార్క్స్ వస్తాయి. జస్ట్ మీరు ఎన్ని యూనిట్లు చదువుతున్నారు? మన పేరుకైతే 4 కాకపోతే ఒకటే రిలేటెడ్ టాపిక్ చదవడం వల్ల మనకొచ్చే మార్క్స్ ఏంటంటే 41 మార్క్స్ వస్తాయి. అంటే ఈజీగా బెటర్ స్కోర్ అయితే చేయొచ్చు మీరు. అస్సలు టెన్షన్ లేకుండా బెటర్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది మీకు. 41 మార్క్స్ వస్తాయి. కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఈ 4 చదవండి. ఇవి అయిపోగానే సార్ ఇంకొద్దిగా బెటర్‌గా వచ్చే స్కోర్ ఏంటి సార్ అంటే, నన్నడిగితే మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చదవండి. ఈ 2 మార్క్స్ మిస్ అవుతాయే గానీ, ఈ 6 మిస్ ఈ 4 మార్క్స్ అనేది మిస్ కాదు. ఏంటి రేంజ్ ప్రాబ్లమ్స్. ఒక 6-7 ప్రాబ్లమ్ చదువుకుంటే ఒక 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. అంటే ఇక్కడ మీరు 4+4 యాడ్ చేయొచ్చు. ఈజీగా యాడ్ చేసే క్వెషన్. ఇది ఎప్పుడైతే అయిపోయాయో, నెక్స్ట్ మీరు చదవాల్సింది బైనామియల్ థియరమ్‌లో ఒక క్వెషన్. ఒక క్వెషన్ ఏంటిదంటే సీరీస్ ప్రాబ్లమ్స్. ఎవలికి జస్ట్ పాస్ అయ్యేటోళ్ళకి నేను చెప్పేది. అంటే 40, 50, 60 వచ్చేవాళ్ళకి 70 వచ్చేవాళ్ళు ఇదే యూనిట్ వైస్‌గా చదువుకోండి. ఓకేనా? ఒక 7 వచ్చేస్తాయి. చూడండి మీరు చదివేది చాలా తక్కువ క్వెషన్‌లో ఆల్మోస్ట్ 50 క్రాస్ అయిపోయినాం. అవునా? రైట్. మీరిలా చూసుకుంటే బెటర్. సార్ మాకు 75 రావాలి కదా సార్ అనుకున్న వాళ్ళనుకోండి. 75 రావాలి గానీ, తక్కువ టైం ఉంది. మేము చదవగలమంత కెపాసిటీ ఉన్నవాళ్ళేందంటే ఎప్పుడైతే ఇవి అయిపోతాయో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌ను థర్డ్ ప్లేస్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ థర్డ్ ప్లేస్‌లో పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఏమైద్దంటే, మనకు ఆల్‌మోస్ట్ 4 మార్క్సే అయితాయి. నెక్స్ట్ ఇవి కంప్లీట్ కాగానే పార్షియల్ ఫ్రాక్షన్ ఫోర్త్ ప్లేస్. సారీ బైనామియల్ థియరమ్. బైనామియల్ థియరమ్ తర్వాత
పర్మిటేషన్ కాంబినేషన్ ఫిఫ్త్ ప్లేస్, లాస్ట్‌కి సిక్స్త్. ఎందుకు సార్ అంటున్నా అంటే ఇది ఓన్లీ 2 మార్క్స్ చదువుకున్నా సరిపోద్ది. మెథడ్ ఆఫ్ డిస్పర్షన్ 2 మార్క్స్ చదువుకున్నా సరిపోద్ది. అంటే ఎందుకు సార్ మెథడ్ ఆఫ్ డిస్పర్షన్ స్టాటిస్టిక్స్ కదా చాలా ఈజీ కదా సార్ అంటే, చాలా ఈజీయే. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎంత బాగా మనకొచ్చినా గూడా, మనకు మిస్టేక్స్ చేసే ఆప్షన్ ఉన్న టాపికే స్టాటిస్టిక్స్. అందుకే దాన్ని మీకు అనదర్ ఆప్షన్ లాగా పెట్టాను గానీ, ఇంకొక రీజన్ ఏమీ లేదు. ఓకేనా? అర్థమైందనుకుంటా. నేను దాన్ని అనదర్ ఆప్షన్ లాగా పెట్టడానికి రీజన్ ఏంటంటే, మనకేంటిది స్టాటిస్టిక్స్ చేయడం ఈజీ. అంటే అర్థం చేసుకోవడం ఈజీ. ఒకరి హెల్ప్ లేకుండా అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడికెళ్ళాక కాలిక్యులేషన్ మిస్టేక్ పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. ఆ ఛాన్సెస్ ఎక్కువున్నాయంటే మనం చేయలేం. అలాంటి ఆప్షన్స్ అస్సలే టిక్ చేసుకోవద్దు. మనకేంటంటే ప్రూవ్ దట్, షో దట్ సింపుల్ కాలిక్యులేషన్స్ ఉన్న ప్రాబ్లమ్సే చూజ్ చేసుకోవాలి. రైట్. క్వెషన్స్‌కెళ్తే ఇగ కాంప్లెక్స్ నంబర్స్‌లో చూడండి. కాంప్లెక్స్ నంబర్స్ మనకు వెయిటేజ్ తెలుసు మీకు. ఇదే పీడీఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పే చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ ఏంటిదండి? టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? ఇవే బ్లూ పెన్ తోటి, బ్లూ ఇంక్ తోటి టిక్ చేసినవి టెలిగ్రామ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి 100. అయితే మనకు యాప్ ఉందని తెలుసు మీకు చాలా మందికి. యాప్ నేమ్ ఏంటిదండి? నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్‌కెళ్ళి మీరు సెర్చ్ చేస్తే వస్తది. ఓకేనా? ప్లే స్టోర్‌కెళ్ళి 'నవీన్ రెడ్డి మ్యాథ్స్' అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తది. అందులో నుంచి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ టిక్ చేసిన క్వెషన్‌లు మాత్రం అస్సలే స్కిప్ చేయకండి. మీరు రిమైనింగ్ క్వెషన్ చదువుతారా లేదా సెకండరీ గాని, టిక్ చేసిన క్వెషన్ ఒక్కటి కూడా స్కిప్ చేయొద్దు అస్సలే. ఓకేనా? వెయిట్ సెకండ్ కూడా ఐ మిస్ దిస్ క్వెషన్. ఓకే. ఈ క్వెషన్స్ అస్సలే స్కిప్ చేయొద్దు మీరు. ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకుండా చదివితే చాలు. మంచి స్కోర్ వస్తది. చూడండి. ఇందులో మోస్ట్‌లీ ఎక్కువ రిపీట్ అయ్యేది మళ్ళొకసారి చెప్తా. ఈ స్టార్ పెట్టినయి కన్ఫర్మ్ చదవండి. ఈ థర్డ్ క్వెషన్ ఉందా? ఆ థర్డ్‌లో ఈ 3 మాక్సిమం రిపీట్ అయిన క్వెషన్‌లు. ఇప్పటి వరకు క్వెషన్ పేపర్‌లో రిపీట్ అయిన క్వెషన్. అది మిస్ అయినంక రిపీట్ అయిన క్వెషన్ ఏంటో తెలుసా? ఇగో ఇది సెవెంత్ వన్. ఈ సెవెంత్ వన్ తర్వాత ఇంకొక క్వెషన్ ఉందండి. ఇగో ఇవి 3 క్వెషన్స్ ఉంటాయి. ఒకటి 2 మార్క్స్‌లో ఉంటుంది. ఒకటి 4 మార్క్స్. Z=3 ఇవి రిపీట్ అయిన క్వెషన్. వీటి తర్వాత మోస్ట్‌లీ రిపీటెడ్ 12థ్ వన్. ఇవి ఇప్పటి వరకు మీరు ఏ క్వెషన్ ఇక్కడ థర్డ్ వన్ ఆర్గాన్ ప్లేన్ ఉంది కదా! ఇది రాంబస్ క్వెషన్, స్క్వేర్ క్వెషన్ అండ్ ఈక్విలేటరల్. ఈ మూడిట్లో ఒకటి ఎవ్రీ టైమ్ వస్తూ ఉంది. అది మిస్ అయితే 1/1 కాట్ θ సైన్ θ ఇది. వీటి తర్వాత ఇవి 1 టైమ్ అయిన క్వెషన్. ఇది ఒకసారి అడిగిండు. ఇది కూడా ఒక క్వెషన్ Z-i ప్యూర్లీ ఇమాజినరీ ఫైండ్ ఇది ఒకటే వన్ టైమ్ అడిగిన క్వెషన్. 4 మార్క్స్ క్వెషన్. ఇది రైట్ ద కాంప్లెక్స్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింప్లిఫికేషన్ ఫార్మ్స్ ఇవన్నీ. ఇవి కూడా వన్ టైమ్ అడిగిన క్వెషన్సే. రైట్. ఎప్పుడైతే ఇది అయిపోయిందో నెక్స్ట్ మీరు చూస్తే ఇక 2 మార్క్స్ క్వెషన్. ఇక 2 మార్క్స్‌లో 2+2 గదండీ! 2+2లో మాత్రం చెప్పడం కొద్దిగా కష్టం. ఎందుకు సార్ చెప్పడం కొద్దిగా కష్టం అంటున్నారంటే, ఆల్‌మోస్ట్ మెథడ్ వైస్‌గా చూసుకోవాలిక్కడ. ఒకటి చూడండి. ఈ స్క్వేర్ రూట్స్ మెథడ్ ఒకటి, కాంప్లెక్స్ ఒకటి, కాంజుగేట్ ఒకటి, ఫైండ్ ద పోలార్ ఫార్మ్. కన్ఫర్మ్ ఏదో ఒక క్వెషన్ రిపీట్ అవుతుంది. అందుకే నేను ఎక్స్‌ట్రా క్వెషన్స్ రాసింది గూడా. నెక్స్ట్ దాని తర్వాత మోస్ట్‌లీ రిపీట్ అయినయి ఈ సిక్స్త్ ఉందా ఈ 2 చాలా టైమ్స్ రిపీట్ అయినాయబ్బా! ఇదొకటి ఆల్రెడీ 4 మార్క్స్‌లో ఉందని జెప్పానా? అదే ఇక్కడ ఇచ్చేసాడు. ఇగో సింప్లిఫై ద మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. ఇది క్వెషన్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వెషన్. నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గూడా ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వెషన్ అండి. ఇది 4 మార్క్స్‌కి అడిగిండు. హ్మ్. ఒక్కసారే వచ్చినాయి సింగిల్ టైమ్స్. ఈ 16థ్ క్వెషన్ గూడా మోస్ట్ రిపీటెడ్ క్వెషన్. నెక్స్ట్ రిపీటెడ్ క్వెషన్ వచ్చేసి 20. నెక్స్ట్ కాంజుగేటెడ్ టర్మ్స్. ఇవి మోస్ట్‌లీ మనకి రెడ్ ఇంక్‌తోని ఇప్పుడు పెట్టినయి రిపీటెడ్ అన్నట్టు. మిగిలినయి ఆ బ్లూ ఇంక్‌తోనున్న ఎవ్రి క్వెషన్ చదవండి. మీకు మాక్సిమం 100% ఇందులో 4+2+2 100% అటెండ్ చేస్తారు. ఎక్కడ డౌట్ అవసరం లేదు మీకు. ఓకేనా? డౌట్ అనేదే అవసరం లేదు. కన్ఫర్మ్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే. ఇవయిపోయాక డీమాయిస్ థీరం. డీమాయిస్ థీరం వెయిటేజ్ ఎంతండి? 7+2 అవునా? డీమావిస్ థీరం వెయిటేజ్ ఈస్ 7+2 మీరేది చదివినా చాలు. ఈ 7+2 లాంగ్ ఆన్సర్‌లు ఎన్ని చదవాలంటే చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 క్వెషన్స్ చదివితే మీరిందులో ఇప్పుడు నేను టిక్ చేసిన 9 చదివితే ఒక 7 మార్క్స్ క్వెషన్ మీరు 100% రాస్తారు. గుర్తుపెట్టుకోండి ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ వెతక్కండి. నేను ఈ బ్లూ ఇంక్‌తో పెట్టినవే, స్టార్‌లు పెట్టినవే ఇంపార్టెంట్. మళ్ళీ అందులో ఫిల్టర్ చేసి చదివితే మాత్రం ప్రాబ్లమ్ అవుతుంది. ఫిల్టర్ చేయకుండా చదవండి. చూడండి ఒక్కొక్కటి 3, 3 పెట్టానంటే అవి 3 కంటే ఎక్కువ వచ్చినాయని అర్థం. 2 అని ఉందంటే 2 టైమ్స్ వచ్చిందని అర్థం. ఒక స్టార్ ఉందంటే 1 టైమ్ వచ్చిందని. 3 అంటే 3 అండ్ 3 మోర్ దెన్ 3 కూడా వచ్చిందని మీనింగ్. ఈ క్వెషన్‌లన్నీ అవే. కాకపోతే ఎక్కువ స్టార్స్ పెడితే అవి నిండుతుందని ఊకున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వెషన్స్. మీరు ఈ బిఫోర్ ఎగ్జామ్స్ చదివినా గూడా అవుతాయి. ఇందులో మనకి ఎన్ని క్వెషన్స్ అవుతాయి? 2 మార్క్సే గదండీ!
ఇందులో మనకు కన్ఫామ్‌గా చూసుకోవాల్సిన ఒమేగా ప్రాబ్లమ్స్. ఒమేగా ప్రాబ్లమ్స్ ఎన్నుంటే అన్ని చూసుకోండి. మీకు ఆ రూల్స్ తెలిసినా చాలు. 1 + ఒమేగా స్క్వేర్ = 0. ఓకేనా? ఒమేగా క్యూబ్ వాల్యూ 1. అవి తెలిసినా మీరు ఏ క్వెషన్ అయినా రాయగలుగుతారు. అందులో డౌటే లేదు. ఇది. ఈ ఫస్ట్ క్వెషను, ఈ సెకండ్ క్వెషన్ అయితే చాలా క్వెషన్‌లలో వచ్చింది. నెక్స్ట్ ఇగ బాగా వచ్చిన క్వెషన్‌లంటే ఇవి. ఒమేగా మీద రిపీట్ అయిన క్వెషన్‌లు. ఒమేగా మోస్ట్‌లీ వచ్చిన క్వెషన్‌లు కూడా ఇవి ఒమేగా 6, 7, 1, 2 ఎక్కువ రిపీట్ అయినాయి. రిమైనింగ్ 1, 1 టైమ్ వచ్చిన క్వెషన్‌లు అంతే. ఓకేనా? చూసుకున్నారు గదా! రైట్. మీకు క్లియర్‌గా ఉందనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది అయిపోగానే క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ అండ్ ఈక్వేషన్. ఇందులో ఏంటిదంటే మనకు 4+2 చేయగలుగుతామా సార్ అంటే చూడండి చాలా డెడ్ ఈజీ. 4+2లో ఇదేంటిదండి రేంజ్ ప్రాబ్లమ్. రేంజ్ ప్రాబ్లమ్. రేంజ్ ప్రాబ్లమ్. రేంజ్ ప్రాబ్లమ్. హ్మ్. రేంజ్ ప్రాబ్లమ్. రేంజ్ ప్రాబ్లమ్. రేంజ్ ప్రాబ్లమ్. చూడండి 7 క్వెషన్స్. ఈ 7 క్వెషన్స్ మనకొక 8-9 ఉంటాయి. నేను అందుకే స్టార్ట్ చేశా. ఈ 7 క్వెషన్స్ మీరు చదవడం వల్ల మీరు హార్డ్‌లీ చూడండబ్బా! నాకు తెలిసి 7 మార్క్స్ క్వెషన్‌లు ఒక 50 చదువుతారు. నేను టిక్ చేసిన దాంట్లో. 4 మార్క్స్ క్వెషన్‌లు ఒక 50 చదువుతారు అంతే. ఒక 100 క్వెషన్స్ అంటే 1 డేలో నేర్చుకోవడం ఈజీ. అబ్బో! 1 డేలో నేర్చుకోగలుగుతామా సార్ అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ ఒకటి చూడండి. నేను ఈ 7లో ఇయన్నీ ఒకటే మెథడ్ గదా! ఒక మెథడ్ అంటే 7 వచ్చాయి. మనం అనుకున్న 50లో 7 అంటే ఏంటిది? ఒకటే మెథడ్. అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు ఒక 20, 30 మినిట్స్ 40, 50 మినిట్స్ స్పెండ్ చేయగలిగితే ఒక మెథడ్ మీకొచ్చేస్తది. ఓకేనా? అస్సలు టెన్షన్ అవసరం లేకుండా చదవచ్చు. ఓకేనా? ఇది అర్థమైందనుకుంటా. క్లారిటీ వచ్చిందా? రైట్. ఇందులో మాత్రం స్కిప్ చేయకండి. మీకు గన్ షాట్ క్వెషన్ ఇది. ఈ రేంజ్ ప్రాబ్లమ్స్ ఎన్నుంటే అన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కడుతున్న 7 క్వెషన్‌లకి 7 ప్రిపేర్ కండి. అది మీకు బెనిఫిటే గాని లాస్ అయితే గాదు. ఓకే. రైట్. నెక్స్ట్ ఇది అయిపోగానే నెక్స్ట్ చూడండి. ఇంకొక్కటి ఇది ఒక 2 క్వెషన్‌లు మాత్రం ఎక్స్‌ట్రాగా వచ్చినాయి. బేసిక్‌గా ఇవి 2 మార్క్స్‌కొచ్చేది ఇది. ఇదైనా 2 మార్క్స్‌కొచ్చేదే గానీ 4 మార్క్స్‌కి ఒక 1, 1 టైమ్ అడిగిండు. రిమైనింగ్ పెద్దగా అడగలేదు. నెక్స్ట్ ఎప్పుడైతే వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌కొస్తామో ఇవి చూసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడం మీకు తెలిసేలా x² - ఆల్ఫా + బీటా * x ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా అంతే. నెక్స్ట్ సేమ్ సిమిలర్‌లీ ఈ క్వెషన్ కూడా ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ b² - 4ac = 0 ఇలాంటి క్వెషన్స్. నెక్స్ట్ ఇవి మీకు ఇలాంటివి చేయడం వచ్చు చాలా వరకు. మాక్సిమం, మినిమం క్వెషన్‌లు కూడా చూసుకోండి. కామన్ రూట్ క్వెషన్స్ కూడా చూసుకోండి. ఇవి మీకొచ్చిన 2 మార్క్స్ క్వెషన్స్ అండ్ 4 మార్క్స్ క్వెషన్స్. ఓకే. రైట్. ఇక లాంగ్ ఆన్సర్‌లోకెళ్తే మాక్సిమం ఎక్కువ ఇయర్స్‌లో ఈ 5 క్వెషన్స్ నుంచి ఒకటొచ్చిందండి. ఇదేంటిది 7+2+2. అయితే థియరీ ఆఫ్ ఈక్వేషన్‌లో లాంగ్ ఆన్సర్ ఏమైద్దంటే ఇవి రాస్తారు. సాల్వ్ x⁴, x⁴5, x⁴6. ఓకేనా? మీకు నాకు తెలిసి థియరీ ఆఫ్ ఈక్వేషన్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాంప్లెక్స్ డీమోయిస్ మన ఛానెల్‌లో ఉంది. ప్లేలిస్ట్ మ్యాథ్స్ 2A ప్లేలిస్ట్‌కెళ్ళి చూడండి. మీకు అందులో బైనామియల్ థీరమ్ ఉంటుంది. రాండమ్ వేరియబుల్ ఉంది. ఓకేనా? కొన్ని టాపిక్స్ ఉన్నాయి. పార్షియల్ ఫ్రాక్షన్ ఉంది. మీకు కొన్ని యూజ్ అవుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ చూసుకొని మెటీరియల్ కావాలంటే ఎక్కడ చూడాలి? నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్‌లో చూడాలి. ఇంకోటి ఈ సమ్మర్‌లో మన యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా మీకు ఈఏపీ సెట్ కోర్స్ కూడా వస్తది. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకు. రెగ్యులర్‌గా మీరు చూడొచ్చు. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తూ ఉండండి. రెగ్యులర్ క్లాసెస్ వస్తాయి డైలీ. మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చిన క్వెషన్‌లు ఇవి. కండిషన్ క్వెషన్. హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్ ఏపీ, జీపీ అండి. ఇక్కడ ఉన్నాయి 3 రెండే క్వెషన్‌లు ఉన్నాయి గానీ, ఈ క్వెషన్‌లు మోడిఫై చేశారు. నంబర్‌లు మారాయి. ఈ నంబర్‌లు మారుతూ అడిగాడు. ఏపీ, జీపీ క్వెషన్‌లు ఇంపార్టెంట్. ఈ 4 ఇవి 4 అవి 2. దాని తర్వాత 2 పెయిర్ ఆఫ్ ఈక్వల్ రూట్స్. 2 పెయిర్ ఆఫ్ ఈక్వల్ రూట్స్. ఓకేనా? 2 పెయిర్ ఆఫ్ ఈక్వల్ రూట్స్. నెక్స్ట్ ఇదొకటి. 3 ఈక్వల్ రూట్స్ క్వెషన్ ఒకటొచ్చింది. మీకు లాస్ట్‌లో ట్రాన్స్‌లేటర్ రూట్స్ ఉంటాయి చూసారా? -3, -2, -3. అది సీరియల్‌గా చేసుకుంటూ వెళ్తాం. క్వెషన్స్. ఇక 2 మార్క్స్ అంటారు ఇవే చదువుకోండబ్బా! ఇందులో ఉన్నాయి ఎనఫ్ మీకు. చాలా సింపుల్. వచ్చిన క్వెషన్‌లే రిపీటెడ్‌గా వచ్చినాయి. టఫ్ అయితే గాదు. ఓకేనా? సో, రిపీటెడ్‌గా వచ్చిన క్వెషన్‌లే ఎక్కువున్నాయి. ఇవే క్వెషన్‌లు 1, 2, 3 సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది పెయిర్స్ ఈ క్వెషన్‌లు చదివితే చాలు. ఈ బ్లూ ఇంక్ పెట్టినయి చూసుకోండి. మాక్సిమం ఇలా బ్లూ ఇంక్ కాకుండా రిమైనింగ్ కొన్నే ఉంటాయి 2 మార్క్స్ కూడా. నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ 4+4+2+2 అవునా? 4+4+2+2 చాలా సింపుల్. 4+4+2+2 అంటే డెడ్ ఈజీగా చేయొచ్చు మనం ఇందులో. క్వెషన్‌లు కూడా చాలా తక్కువే వచ్చాయండి. మనకు 2 మార్క్స్ మాత్రం ఒక్కటి మిస్ అవుతుందండి ఎవ్రీ ఇయర్. నేను అబ్జర్వ్ చేసినంత వరకు. మనకు సి నాట్, ఎన్‌సీఆర్, ఎన్‌పీఆర్
ఎన్పిఆర్, ఎన్సీఆర్ ఫార్ములా నుంచి కన్ఫర్మ్ ఒకటొస్తుంది క్వెషన్. నెక్స్ట్ పర్మిటేషన్ నుంచైనా, కాంబినేషన్ నుంచైనా ఒకొచ్చే వర్డ్ ప్రాబ్లమ్ మాత్రం చిన్న చిన్నవి ఎగ్జాంపుల్స్ సాల్వ్ ఎతికి ఇస్తాండు. అదొక్కటి చూసుకోండి. మీకు 2 మార్క్స్ మిస్ అవుతుందంటే మనకు మ్యాథ్స్ 2ఏలో ఈ ఒక్క టాపిక్ దగ్గరనే కొద్దిగా ట్విస్టెడ్‌గా ఉంటుంది. ఎక్కడ ఉండవు. నెక్స్ట్ కాంబినేషన్ నుంచి ఈ 3 క్వెషన్స్ చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వెషన్స్ అండి. కాన్సంట్రేషన్ చేయండి. వదిలేస్తూ ఉంటారు. ఓకేనా? తర్వాత రిపీట్ అయినది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. నేను చెప్తున్నా ఎవరికన్నా పాస్ కావాలి సార్ కానీ మాకు పర్మిటేషన్ కాంబినేషన్ రాదనుకున్న వాళ్ళు ఈ 3 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కండి. ర్యాంక్ ప్రాబ్లమ్ ప్రిజన్, మాస్టర్ ప్రిపేర్ కండి. తర్వాత చూడండి ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ 3 ఇండియన్స్, 3 చైనీస్, 3 కెనడియన్స్. జస్ట్ షార్ట్‌కట్‌లో రాసాను. ఇది కూడా 4 మార్క్స్‌కి వచ్చింది. నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్ 4 మార్క్స్. ర్యాంక్ ప్రాబ్లమ్స్ మాత్రం చూసుకోండి. మాక్సిమం వచ్చిన క్వెషన్. ర్యాంక్ తర్వాత ఎలాంటి క్వెషన్‌లు అంటే ఆల్ సిట్ టుగెదర్ పర్సన్స్ ఉన్నాయి చూడు. ద నంబర్ ఆఫ్ 6 రెడ్ రోజెస్, 3 యెల్లో రోజెస్. సిట్ టుగెదర్, నాట్ సిట్ టుగెదర్ అన్న క్వెషన్ మాత్రం వదిలిపెట్టుకోండి. బాయ్స్ ఇవి కన్ఫర్మ్ వచ్చిన క్వెషన్‌లు. ఒక్కసారైనా అడిగిన క్వెషన్‌లు అన్నట్లు. అంటే మీరు ఒకటి నేర్చుకుంటే రిమైనింగ్ చేయొచ్చు. ఇగో చూడండి. ఇది కాంబినేషన్ క్వెషన్. కాంబినేషన్‌లో ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇవి. ఈ కాంబినేషన్ క్వెషన్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. రీజన్ ఏంటంటే ఇది కూడా కాంబినేషన్ క్వెషనే. 1, 2, 3, 4 అక్కడ ఒకటి 5 3 8 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 8 క్వెషన్స్ కాంబినేషన్ వదులుకో. ఇదొకటి 9. ఈ 9 కాంబినేషన్ క్వెషన్‌లు అస్సలు వదిలిపెట్టకండి. రీజన్ ఏందంటే కన్ఫర్మ్ కాంబినేషన్ ప్రిపేర్ అయితే ఒక 4 మార్క్స్ క్వెషన్ రాయొచ్చు మనం. ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. అందుకే స్కిప్ చేయకని చెప్తున్నా నేను. ఓకేనా? అవి అయిపోయాక నెక్స్ట్ ఇగ పర్మిటేషన్‌లో ఇంకోటి కన్సిడర్ ఒక లెటర్ వచ్చింది పర్మిటేషన్ నుంచి. ఇటు సైడ్ ఒకటేముందండి క్వెషన్ ఇన్ పవర్ ఈస్ డివైడెండ్‌ది ఉంది కదా! ఇదొకటి. పేపర్ ఈస్ డివైడెండెడ్. తర్వాత ఇవే క్వెషన్స్. గీ సమ్ క్వెషన్స్ ఎక్కువొచ్చాయండి. ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నంబర్స్ ఉందా? ఇది మీరు నార్మల్‌గా కాకుండా విత్ ఫార్ములాతో కూడా మీరు సింప్లిఫై చేయొచ్చు. అసలు ప్రాబ్లమ్ లేదు. n-r p r - 1 1 + 1 అంటే అప్ టు r టైమ్స్ అండ్ నెక్స్ట్ ఏంటి సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఆ ఫార్ములాతో కూడా మీరు చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా నెక్స్ట్ ఎన్‌సీఆర్. ఈ ఎన్‌పీఆర్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటే అన్ని ప్రిపేర్ కండప్ప. ఎందుకు సార్ అంటున్నా అంటే అందులోంచి ఒకటొస్తాంది. ఒకటొస్తుంది. చేయడం కూడా ఈజీ. ఎన్‌సీఆర్ ఫార్ములా ఐడియా ఉంటే సరిపోతుంది. n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n - r ఫ్యాక్టోరియల్. ఎన్‌పీఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ ఇంటూ n - r ఫ్యాక్టోరియల్. ఇది ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది అయిపోయాక ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫేస్ ఆర్ ఇన్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్. ఇదైతే చాలా టైమ్స్ వచ్చింది 2 మార్క్స్‌కు. ఇందులోంచి పర్మిటేషన్, కాంబినేషన్ ఇందులోంచి చాలా నంబర్ ఆఫ్ టైమ్ అడిగాడు. చూడండి ఇవన్నీ. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెంట్ కార్డ్. ఇక 7 కలర్డ్ బీడ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ 6 కలర్డ్ బీడ్స్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ఇదొకటి ఎక్స్‌ట్రా క్వెషన్. 5 బాయ్స్ అండ్ 6 గర్ల్స్‌ది. 4 గర్ల్స్‌ది. నెక్స్ట్ ఈ డివైజర్స్ క్వెషన్ చూసుకోండి. డివైజర్స్ క్వెషన్. హ్మ్. నెక్స్ట్ డివైజర్స్ క్వెషన్ ఎక్కువ పాలిగాన్ టైప్. ఇది ఎక్కువ క్వెషన్స్ రిపీట్ అయిన క్వెషన్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఏ కమిటీ 5 మెంబర్స్, 6 మెన్. ఇది కాంబినేషన్ క్వెషన్. ఒకటే రైట్. ఇక నెక్స్ట్ అర్థమైందనుకుంటా. ఇవి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి బ్లూ ఇంక్ పెట్టినవి మాత్రం వదిలిపెట్టకండి. మీరు ఎంత చదివినా బ్లూ ఇంక్ పెట్టినవి ఎన్ని వచ్చినాయో ఒకసారి చూద్దాం. 4 మార్క్స్‌వి. 4 మార్క్స్ రాయొచ్చండి మీరు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 క్వెషన్ 18 క్వెషన్స్ వచ్చాయి. 18 ప్రిపేర్ కాగలిగితే మీరు ఎన్ని రాయగలుగుతారు? 2 4 మార్క్స్ క్వెషన్స్ రాయగలుగుతారు. అందులో ర్యాంక్ అనేది కామన్ అన్నిటికి. కాంబినేషన్ క్వెషన్‌లు ఒకసారి చూసుకుంటే సరిపోతది. అంటే మీరు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యే క్వెషన్‌లు ఎన్నున్నాయి? 4 మార్క్స్ ఎన్నుంటాయని చెప్పానండి. 4 మార్క్స్ క్వెషన్‌లు ఒక 50. 7 మార్క్స్ క్వెషన్‌లు ఒక 50. 1 ½ డేలో చదివి ఈజీగా 70+ తెచ్చుకోవచ్చు. అందులో డౌటే లేదు. అసలు టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? రైట్. బైనామిల్ థీరం. బైనామిల్ థీరంలో 7+7+2 అయితే ఒక 7 ప్రాబ్లమ్స్ మాత్రం ఇవి. ఇవే ఇప్పటివరకు వచ్చినాయి. కానీ సీరియల్‌గా ఉన్న 7 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషనే. ఇప్పుడు సీరియల్‌గా ఉన్న క్వెషన్స్ అన్నీ కూడా అప్ టు 8 హ్మ్. 8థ్ క్వెషన్ అయినా, 9థ్ వన్ అయినా, 10థ్ వన్ అప్ టు 11 వరకు. 11 వరకు అన్ని సీరీస్ ప్రాబ్లమ్సే. అన్నీ కూడా ఏంటిదండి? సీరీస్ ప్రాబ్లమ్సే. ఈ సీరీస్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయినా కూడా మీకు 7 మార్క్స్ క్వెషన్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? 7 మార్క్స్ ఫిక్స్. దాని తర్వాత సీరీస్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మిస్ అయ్యాయో చూడండి ఇక్కడ ఇవన్నీ సీరీస్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కదా! స్లోగానే స్క్రోల్ చేస్తున్నా. ఫైండ్ ద సమ్ ఇవన్నీ సీరీసే అప్ టు 11. అప్ టు 11 ప్రాబ్లమ్స్ ఆల్ ఆర్ ది సీరీస్. సెవెంత్ టిక్ చేయడం మర్చిపోయాను. ఒకసారి అవి కూడా సీరీసే. మీకు ఒకటి చేస్తే ఐడియా వచ్చేస్తది. నెక్స్ట్ మరి సీరీస్ మిస్ అయినాక అంటే చూడండి. సీరీస్ మిస్ అయ్యాక
ఈ 12th వన్, 13th వన్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ 3 టైమ్స్ ఉంది చూసారా? తర్వాత 15, 16, 17 హ్మ్. 15, 16, 17 ఇది కూడా చూసుకోండి. ఇది కూడా ఈజీయే. 14th వన్ ఆల్సో ఇంపార్టెంటే. వన్ టైమ్ వచ్చిన క్వశ్చన్ అది. 2015లో వచ్చిన క్వశ్చన్. ఇది కూడా ఒక్కసారి లుక్ ఎయండి దాంట్లోకెళ్ళి. సో, ప్రాబ్లమ్ ఉండదు మీకు. ఇవి క్వశ్చన్‌లు. ఈ గ్రీనింగ్‌తో పెట్టేటియన్నీ ఇంకొక 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్‌లు. ఓకేనా? ఇవన్నీ 1 టైమ్ అడిగిన క్వశ్చన్‌లు. ఇందులో మీరు 1 స్టార్ వదిలేసినా గానీ 2 స్టార్ మస్టంగ్ ఫిక్స్‌గా కండి. ఓకేనా? ఇవి క్వశ్చన్స్ మనకొచ్చిన క్వశ్చన్‌లు ఇప్పటివరకు. రైట్. 7 మార్క్స్ అయిపోయినాయి. ఇక 2 మార్క్స్ అంటారు ఇవేనండి. ఈ బిట్ ఒకటి. ఫైండ్ ద సెట్ ఆఫ్ వాల్యూస్. ఎన్‌సీఆర్ ఇది ఒక 3, 4 టైమ్స్ అడిగాడు. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ -7, ఎక్స్ పవర్ 6, ఎక్స్ పవర్ 7 ఇలాంటి క్వెషన్. మిడిల్ టర్మ్స్ క్వెషన్ ప్రిపేర్ కడితే సరిపోతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి క్వెషన్‌లు 1 + x + x² ఇట్లాంటి క్వెషన్స్. ఓకేనా? ఇలాంటివి కూడా చూసుకోండి. 17th కూడా అలాంటిదే. ఇగో చూడు ఫైండ్ ద ఏబీ అండ్ ఏ బై బి క్వెషన్ కూడా ఇంపార్టెంట్ వన్. ఓకే. రైట్. నెక్స్ట్ ఇది కూడా చూసుకోండి. 23rd వన్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. 23rd వన్ ఆల్సో ఇంపార్టెంట్. 2 + 4th టర్మ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆర్ ఈక్వల్. ఆ క్వెషన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కవర్ చేయండి. 23rd వన్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక పార్షియల్ ఫ్రాక్షన్ అండి. ఇది 4 మార్క్స్. అయితే ఇందులో ఇంపార్టెంట్ కంటే నార్మల్ మెథడ్ వైస్‌గా చూసుకోవడం బెటర్. ఇది పార్షియల్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ చదవడం బదులు మనం మెథడ్ వైస్‌గా ప్రిపేర్ అయితే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తది. మెథడ్ వైస్‌గా చదవకుండా నార్మల్‌గా చదివితే ఏమైద్దంటే ప్రాబ్లమ్ అయితది. స్కోర్ చేయలేం. కానీ మెథడ్ వైస్‌గా ప్రిపేర్ కావడం వల్ల స్కోర్ ఎక్కువొస్తది పార్షియల్ ఫ్రాక్షన్. ఇందులో ఓకేనా? ఈ క్వెషన్స్ ఇందులో ఎక్కువున్నాయి. పార్షియల్ ఫ్రాక్షన్‌లో ఎక్కువ క్వెషన్‌లు వాళ్ళిచ్చిన దానికంటే నేను రాసినయి ఎక్కువున్నాయి. ఇక మెజర్ ఆఫ్ డిస్పర్షన్ టిక్ చేయలేదండి. రీజన్ ఏంటి సార్ అంటే ఉండేదే ఒక ఎక్సర్‌సైజు. ఒక ఎక్సర్‌సైజు 7 మార్క్స్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అవి కూడా ఉన్నాయి. షార్ట్ ఆన్సర్. ఇందులో ఉన్నవే 7 క్వెషన్స్. ఇవన్నీ ప్రిపేర్ కండి ఒక 2 మార్క్స్ క్వెషన్ రాయగలుగుతారు. ఫిక్స్ అందులో ఏం డౌట్ లేదు ఇక మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ 2 మార్క్స్‌కి ఏవుంటే అవి ప్రిపేర్ కండి సరిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోయాక పేపర్ అక్కడి వరకు ఫ్రెండ్స్. ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో బెనిఫిట్ ఏందంటే 7+4+4 అందరూ మస్ట్ అండ్ షుడ్‌గా ప్రిపేర్ కావాల్సిన టాపిక్ ఇది. ప్రాబబిలిటీ 7+4+4 అందరూ ప్రిపేర్ కావాల్సిన టాపిక్. ఎందుకంటున్నా అంటే ఈజీగా వచ్చి స్కోర్ చేసుకోవచ్చు మీరు. ఈజీగా అంటే డెడ్ ఈజీగా స్కోర్ చేసుకునే టాపిక్. స్టేట్ అండ్ ప్రూవ్ ద అడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. డిఫైన్ కండిషనల్ ప్రాబబిలిటీ. స్టేట్ అండ్ ప్రూవ్ ద మల్టిప్లికేషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. ఇది చూడండి 1, 2, 3, 4 ఈ బాక్స్ ప్రాబ్లమ్ బేయిస్ థియరమ్ ఎక్కడుంటే అక్కడ చదవండబ్బా. బేయిస్ థియరమ్ మిస్ చేయకండి. ఓకేనా? బేయిస్ థియరమ్ మిస్ చేయొద్దు. అస్సలే మిస్ చేయొద్దు. ఇగో ఇది కూడా సపోజ్ దట్ ది అండ్ యూరన్ B1 అండ్ ఇటు సైడ్‌కి రాసాను చూసారా? కంటైన్స్ 2 బ్లాక్ బాల్స్. సపోజ్ దట్ ఉన్న క్వెషన్ కూడా టెక్స్ట్ బుక్‌లో ఉంటది. అది ప్రిపేర్ కండి. నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఆ క్వెషన్. చూడండి లాంగ్ ఆన్సర్‌లు ఎన్నున్నాయి? 3, 4, 5, 6, 7, 8, 9 క్వెషన్‌లు ప్రిపేర్ అయితే సరిపోయాయి. హార్డ్‌లీ 10 కూడా వస్తలేవు ఒక్క క్వెషన్‌కు. పోయి 2 పర్సన్స్ 4 మార్క్స్‌కి వచ్చాయి ఎక్కువ. ఇది కూడా. నెక్స్ట్ ఇది 7 మార్క్స్‌కి అడిగాను. ఫే డైస్ ఈస్ రోల్డ్ ఏ కన్సిడర్ ఈవెంట్ 1, 3, 5, 2, 3, 2, 3, 4, 5 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ/బి, ఏ/సి, బి/సి. ఈ క్వెషన్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక 4 మార్క్స్ చూడండి. మేము మొత్తం కంటిన్యూయస్‌గా చేస్తేనే తక్కువ క్వెషన్‌లు ఉన్నాయి ఇలా. 30 క్వెషన్స్ వస్తాయమ్మా ప్రాబబిలిటీలో అంతే. హార్డ్‌లీ 30 క్వెషన్స్ వస్తాయి. 30 ప్రిపేర్ కాగలిగితే 7+4+ రాయొచ్చు. చూడండి ఇక్కడ. ఏబీసీ రేస్ ఇలాంటి క్వెషన్స్. వాల్యూస్ ఉన్నాయి. ఇవి చాలా ఈజీ. ఇందులో గుర్తుపెట్టుకోవడానికి కూడా ఏముండదు. చూడండి 4 మార్క్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 క్వెషన్స్. 17, 18 క్వెషన్‌లున్నాయి. 18 క్వెషన్స్ ప్రిపేర్ అయితే మీరు 8 మార్క్స్ వస్తాయి. అంటే చూడండి ఏ క్వెషన్ చూసుకున్నా మనకు ఒకటి 7 మార్క్స్ క్వెషన్‌లు 7 ఉన్నాయి. అక్కడ 7 వస్తాయి. హార్డ్‌లీ 4 మార్క్స్ క్వెషన్స్ మీరు ఎన్ని ప్రిపేర్ అయితారంటే 35-50 మధ్యలో ఉంటాయండి. ఎక్కువ కూడా ఉండవు. అంటే 7 5 35 7, 7, 6, 6 క్వెషన్స్ కంటే ఎక్కువ ప్రిపేర్ కాము మనం. ఓకేనా? రైట్. అడిషనల్ ప్రాబ్లమ్స్. ఇక అయిపోయినాయా? రాండమ్ వేరియబుల్స్. ఇందులో కూడా 7 మార్క్స్ క్వెషన్‌కి ఒక 7 ప్రిపేర్ అయితాం. 2, 3 మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్. 4 క్యూబికల్ డై. 5, 6 క్వెషన్సే. 6 క్వెషన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. 7 చెప్పానా? అంటే 7 ఏనండి. మీరు 7కు 7 క్వెషన్స్ ప్రిపేర్ అయినా 50 వస్తాయి.
7 క్వెషన్స్ 750 అంటే 100. 2 మార్క్స్ క్వెషన్స్ కూడా తక్కువనే. వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే ఇగో సీరియల్‌గా 6 వరకు ఉన్నాయి. ఒక్కసారి దీన్ని 7 మార్క్స్ కూడా ఇచ్చాడు. బట్ నో ప్రాబ్లమ్. ఈ క్వెషన్స్ 6 ఇంకొకటి ఉంటుందనుకుంటా. రైట్. అండ్ యావరేజ్ రెయిన్‌ఫాల్స్ ఇదొక క్వెషన్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ది పర్సన్ చూసెన్ 8 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్‌లీ. ఓకేనా? 8 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్‌లీ. ఓకేనా? ఇలాంటి వీడియో మీకు మ్యాథ్స్ బి వస్తదండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ గూడా వస్తది మన ఛానెల్‌లోనే. కన్ఫర్మ్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు టిక్ చేసిన క్వెషన్‌లు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చదవండి. గ్యారంటీగా చెప్పొచ్చు 70 ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏపీ అయినా, టీఎస్ అయినా, తెలంగాణ అయినా, ఏపీ, ఆంధ్రప్రదేశ్ అయినా గూడా మనకు 70 ప్లస్‌కు ఛాన్స్ ఉన్న క్వెషన్‌లు ఇవన్నీ గూడా. మీరు అబ్జర్వ్ చేసారో లేదో 4 యూనిట్ చదివితే 40 మార్క్స్ వస్తాయి మనకిప్పుడు. ఓకేనా? కేర్‌ఫుల్‌గా చదవండి. ఫస్ట్ ఏం చదువుతారండి? కాంప్లెక్స్, డీమావిస్, ప్రాబబిలిటీ, రాండమ్ వేరియబుల్స్, దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పార్షియల్ ఫ్రాక్షన్, బైనామియల్ థియరమ్, పర్ముటేషన్, కాంబినేషన్. లాస్ట్‌కు మెజర్ ఆఫ్ డిస్పర్షన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్ పెట్టుకోండి. ఓకేనా? థియరీ ఆఫ్ ఈక్వేషన్ మీకు ప్రాపర్‌గా వస్తే ప్రాబ్లమ్ లేదు. కొద్దిగా డౌట్ అనిపిస్తుందేమో అనే ఉద్దేశ్యంతోనే దాన్ని లాస్ట్‌కి పెట్టుకోమన్నాను. అంతకుమించి ఇంకొక రీజన్ అయితే లేదు. రైట్. ఇంకొకటి ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఎగ్జామ్‌లో కొద్దిగా లూజ్‌గా జరిగినా గాని, చూసి రాసే ఆప్షన్ ఇవ్వకండి. ఎందుకు సార్ మీరు అట్లా అంటారు? మీరు రాసుకోవద్దా చూసి? మార్క్స్ పెరుగుతాయిగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో మీకొచ్చినయన్నీ రాయండి. అప్పుడు ఏమైనా తర్వాత ఛాన్స్ ఉంటే, మీకక్కడ ఏమన్నా ఆప్షన్ ఉండి ఛాన్స్ ఉంటే అప్పుడు ఇవ్వండి గానీ, ఫస్టే అడిగి రాస్తే పేపర్ గుంజుకొని పోతే అట్టే అయితది. లాస్ట్‌కి రాసామనుకోండి పేపర్ గుంజుకొని ఇంగ ఇచ్చేసి రావచ్చు. ఓకే. క్వెషన్ పేపర్ మీద ఏం రాయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ కాబట్టి ఫస్ట్ క్వెషన్ పేపర్ చూడగానే మనకు ఫార్ములాస్ గుర్తుకొస్తాయి. ఆ క్వెషన్ చదవగానే ఫార్ములా గుర్తు పక్కకే రాస్తాం. వాడొచ్చాడనుకోండి మనల్నే బుక్ చేస్తాడు. ప్లస్ బుక్ చేయడం పక్కకు పెడితే, మనం బతిలాడాల్సి ఎక్కువొస్తది. అదే ఆన్సర్ షీట్ మీద మీరు స్టోరీ రాసినా ఎవరు అడిగే రైట్స్ ఉండవు కాబట్టి కొద్దిగా కేర్‌ఫుల్‌గా చూసుకొని రాయండి. మీకు మ్యాథ్స్ బి కూడా వస్తుంది. మన ఛానెల్‌ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తా ఉండండి. పీడీఎఫ్ ఎక్కడ ఉంటుందండి? టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తా. ఓకేనా? ఎట్ ఎ టైమ్ మన యాప్‌లో కూడా పోస్ట్ చేస్తా. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.